నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. తుడా ఈ పాలక మండలికి సంబంధించి చాలా సిట్ ఇచ్చిన తీర్మానంతో ఒక సంచలన విషయాలు అయితే రాయడం జరిగింది అందులో. సో దాదాపు 350 కోట్ల అవినీతి జరిగిందండి. చిన్న విషయం అయితే కాదు ఇది. సో దీనికి సంబంధించి అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన జరిగిన విషయాల మీద, ఆ తుడాలో జరిగిన ఖర్చుల మీద, అవినీతి మీద సిట్టేశారు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే 350 కోట్లు అవినీతి జరిగింది దాదాపు అనేది ఒక నివేదిక ఇచ్చారు. దాంట్లో కూడా దాదాపు 300 కోట్లు చెవిరెడ్డి గారి సొంత కంపెనీ కేవీఆర్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినాయి. ఓకే, ఆయన సొంత కంపెనీకి ఈ డబ్బులు వెళ్ళినాయి. అది చూపించారు వాళ్ళు, ఈ సొంత కంపెనీకి వెళ్ళి ఈ విధంగా వాడారు అని. వీటిలో కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు ఆ తుడా నిధులు వాడిన విధానం కూడా ఎంత అసంబద్ధంగా, ఎంత ఘోరంగా ఉందంటే, తుడా అంటే అది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అవును. అంటే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఆ ప్రాంతంలో ఎక్కడ దేనికైతే ఉందో అన్ని చోట్లకి దానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టాలి. అవును. కానీ ఈయన ఏం చేశాడు, ఆయన సొంత పంచాయతీ తుమ్మలకుంట, అక్కడ దాని ఒక్కదానికే 70 కోట్లు ఇచ్చాడు. 70 కోట్ల నిధులు ఆ ఒక్కదానికి ఇచ్చాడు. దాంట్లో కూడా ఆ ఊళ్ళో ఉన్న చెరువు కోసం అని చెప్పి 50 కోట్లు, చెరువు బాగు చేయడానికి 50 కోట్లు, పైగా 50 కోట్లు ఇచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, ఆ చెరువుని నేను రక్షించాను అంటున్నాడు. ఈయనతోనే చెరువు వచ్చిందా? ఈయనతోనే రక్షించడానికి 50 కోట్లు ఏంటి? చెరువును రక్షించాను నేను, నన్ను మెచ్చుకోవాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 50 కోట్లు ఇచ్చి మరీ రక్షించారు. 50 కోట్లతో రక్షించాడంటే. సరే, ఇది చెరువు అభివృద్ధికి 50 కోట్లు అయితే, తర్వాత దాని చుట్టూతో పచ్చదనానికి దానికి 14 కోట్లు, ఆ తర్వాత ఆ బెంచీలకి 23 కోట్లు బెంచీల కోసం. ఆ విధంగా ఏంటంటే దాదాపు 37 కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చు పెట్టేశాడు. తర్వాత 25 మంది ఉద్యోగస్తులు తీసుకున్నారు. ఇది మన దీని మీద కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళకి ఒకళ్ళకి 35 నుంచి లక్ష రూపాయలు శాలరీలు ఇచ్చారు. వాళ్ళు ఒక్కరోజు కూడా వర్క్ చేయలేదు, ఇక్కడ వర్క్ చేయలే. ఆయన సొంత కంపెనీలో, సొంత ఆఫీసుల్లో, లేకపోతే ఆయన మీద ఆల్రెడీ ఆరోపణలు వచ్చినాయి కదా, ఏది ఈ తుడా వాహనాల్లో లిక్కర్, ఏది ఇలిసిట్ లిక్కర్, దొంగ లిక్కర్కి సంబంధించిన డబ్బులు, అలాగే ఎన్నికలలో అభ్యర్థులకి పంపించిన డబ్బులు, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అయినాయి, దాంట్లోనే చేశారు. అట్లా వచ్చిన దాంట్లోనే ఒక దాన్ని పట్టుకుంటే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మెనే ఎదురు తిరిగితే అతని మీద కూడా కేసు పెట్టారు అనేది ఒకటి వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఈ దీనికి ఇంకోటి ఏంటంటే, ఆయన ఫ్లైట్ ఖర్చులకి, ఆయన కుటుంబ సభ్యుల ఫ్లైట్ ఖర్చులకి 60 లక్షలట. తర్వాత కార్లకి, కార్లు కొనటానికి వాటికి 2 కోట్లు, ఆ కార్లు డీజిల్, ఆ మెయింటెనెన్స్కి 2 కోట్ల 60 లక్షలు. తర్వాత ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, ధర్మారెడ్డి గారు తిరుపతి జేఈఓ చేసినాడు. ఆయన కుమారుడు చనిపోతే దానికోసం చేసిన కార్యక్రమంలో దానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. దానికి తుడాకి సంబంధం ఏంటి? ఎక్కడ లెక్కలు చూపించాలో తెలియని పరిస్థితుల్లో చూపించినట్టుగా అనిపిస్తుంది. దానికి 50 లక్షలు చూపించారు. అట్లాగా అది ఈ విధంగా చూస్తే, ఇది కాకుండా ఇప్పుడు ఆయన ఆ ఊళ్ళో చెరువు చేసి ఆ పార్క్ డెవలప్ చేశాడు కదా, ఆ పార్క్ మెయింటెనెన్స్కి 23 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్లో వచ్చిన వడ్డీతో పార్క్ని డెవలప్ చేయడం, పార్క్ని మెయింటైన్ చేయడం కోసం అంత బాగానే ఉంది కదా. కానీ ఏం చేశారు, ఆ పార్క్ని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఈ డబ్బులు ఏంటి? మీరు ఇవన్నీ చేసి 23 కోట్లు మీరు డిపాజిట్ వేసి మెయింటెనెన్స్కి పెట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఇన్ని అవకతవకలు. ఇది కాకుండా ఇప్పుడు ఆయన 195 ఎకరాలు జగనన్న టౌన్షిప్ అని చెప్పి దాని కింద ప్లాట్లు వేసి దాన్ని విక్రయించారు. ఇది అవన్నీ తుడాయే స్థలాలన్నీ. ఈ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన స్థలాలు చేస్తే 430 కోట్లు వచ్చినాయి దాంట్లో డబ్బులు.
430 కోట్లలో 135 కోట్లు మాత్రం 4 నియోజకవర్గాలకు ఇచ్చారు. మిగిలిన డబ్బులు మొత్తం ఏమైనా ఎవడో తెలియదు, దానికి లెక్కలేదు. పైగా 240 కోట్లు ఈ తుడా నిధుల్ని ఈయన నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీడీ వాళ్ళకి ఇచ్చాడు ఖర్చు పెట్టుకోమని. ఓకే. ఎంపీడీఓలు ఖర్చు పెట్టడానికి 240 కోట్లు. ఆ విధంగా దీన్ని మళ్లించారు. దీంట్లో కూడా ఏంటి, ఆ నిధులు ఎలా ఖర్చు పెట్టాడు, ఈయన కంపెనీ ద్వారా కేవీఎస్ కంపెనీ త్రూ ఖర్చు పెట్టినట్టు చూపించారు. కేవీఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇవన్నీ చేసి నాకేం తెలీదు, అసలు నాకు సైనింగ్ పవర్ కూడా లేదు చైర్మన్ కంటే. అసలు ఏ చైర్మన్కి సైనింగ్ పవర్ ఉండదు, చెక్కులు ఇచ్చే పవర్ ఎండీలకే ఉండదు. అవును. ఎండీలు లేకపోతే వీసీలు వీళ్ళకి మాత్రమే ఉంటుంది, ఎక్కడ కూడా ఉండదు. ఆయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నాడు, ఏ చైర్మన్కి ఉండదు. కానీ చైర్మన్ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది కదా, ఆ నిర్ణయం త్రూ ఎండి ఫాలో అవుతారు. ఆ నిర్ణయం ఏం తీసుకున్నావు, నువ్వు వద్దని చెప్పాలి కదా. నువ్వు ఇవన్నీ చేసి ఇప్పుడు ఇవాళ నేనే నా అవినీతి కాదు వీసీలు అంటే నువ్వు అధికారులను బలి చేయాలని చూస్తున్నావు కదా. నువ్వు అవినీతి చేసి అధికారులను బలి చేయాలని పర్మిషన్ లేకుండా వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏమీ లేకుండా, ఒక పేపర్ కూడా లేకుండా ఏమి ఉండదు. ఈ చైర్మన్ ఏదో డైరెక్షన్ ఇస్తేనే అది ఫాలో అయ్యి వాళ్ళు చేస్తారు. వాళ్ళేం తెలివి తక్కువగా ఇరుక్కునే విధంగా అధికారులు ఏమి ప్రవర్తించరు. ఇప్పుడు ఇవన్నీ వరుస పెట్టి చూస్తే ఈ విషయాలన్నీ అసలు ఇంత ఘోరమైన అవినీతి, ఇంత ఘోరంగా ఉంటే పరిస్థితి అసలు ఏ విధంగా రేపు మిగిలిన ఇదే విధంగా నిధులున్న కార్పొరేషన్లన్నీ చేస్తే అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక్క తుడాలోనే 350 కోట్ల అవినీతి. మిగతా వాటిలో ఇంకెన్ని ఉన్నాయి అంటే ఇంకెన్ని ఉంటాయి, ఇంకెన్ని బయటకు వస్తాయి? ఇవన్నీ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడాలి. నిధుల్ని ఖర్చు పెట్టే విషయంలో కంట్రోల్స్ ఎట్టా ఉండాలనేది గవర్నమెంట్ కూడా ఇవాళ ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆలోచించాలి. వీళ్ళకి ఈ విధంగా ఫ్రీగా కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేస్తే రేపు పొద్దున వీళ్ళు అప్పులు పాలు చేసేస్తే ఆ అప్పులన్నీ ప్రజలే కట్టాలి. అవును, గవర్నమెంట్ అంటే ప్రజలే కదా, అవును, ప్రజలు కట్టాలి. మరి దీనికి ఇటువంటి వ్యక్తులు కనుక వచ్చి ఒక బెంచీలకు ఈయన ఎంత 23 కోట్లు ఖర్చు చేసి బెంచీలు వేయటానికి. ఒక బెంచీలకే 23 కోట్లు. 23 కోట్లు అంటే గోల్డ్తో కట్టించారు. ఏ విధంగా ఖర్చు చేయాలి, ఈ డబ్బుల్ని ఏ విధంగా నొక్కేయాలి అన్న దాంట్లో ఆలోచనే తప్ప వేరేది కాదని అర్థమైపోతుంది కదా ఇక్కడ. అవును, కాకపోతే ఈ చెవిరెడ్డిపై అధికార పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు అని బాగా ప్రచారం చేస్తున్నారు. మరి అవును, ఇప్పుడు ఆయన ఒకటి సమాధానం చెప్పాలి అన్నిటికీ. అసలు ఆయన సొంత కంపెనీకి తుడా నిధులు ఎందుకు మళ్ళీ ఇచ్చారు, ఒకటి ఎందుకు వెళ్ళటానికి అవకాశం ఏంటి? నీ ఫ్యామిలీ మెంబర్స్ టికెట్లు తుడా ఎందుకు కొనాలి? అవును. అట్లాగే ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు తీసుకున్నావు, వాళ్ళెవరు ఇక్కడ పని చేయకుండా నీ కంపెనీలో పనిచేయడానికి కారణం ఏంటి? ఇవన్నీ ఒకదానికోటి చూసుకుంటే ఎంత అవినీతి ఎంత ఘోరంగా జరిగినది అర్థమైపోతాను. ఓకే. మరి ఇటువంటప్పుడు ఆయన ఏదో అమాయకుడిలాగా నాకేం తెలియదు, నాకు సైనింగ్ పవర్ లేదు, అట్లా అనుకుంటే ముఖ్యమంత్రికి కూడా సైనింగ్ పవర్ లేదు. ముఖ్యమంత్రి కూడా చెక్కుల మీద సంతకం పెట్టడం, ఈవెన్ ప్రధానమంత్రి కూడా చెక్కు మీద సంతకం పెట్టడం. పంచాయతీ లెవెల్కి వచ్చేటప్పటికి మీరు పంచాయతీ ఈయన ఉంటాడు కదా అధ్యక్షుడు, ఆయన పెట్టచ్చు, ఆయన చెక్ పవర్ ఉంది. విఆర్ఓ వీళ్ళకంటారు. విఆర్ఓ పంచాయతీ ప్రెసిడెంట్కి ఉంటుంది చెక్ పవర్. మీకు ముఖ్యమంత్రి కూడా చెక్ పవర్ లేదు. ఈ ముఖ్యమంత్రి డైరెక్ట్ చేయగలడు అంతే, ఇది చేయండి అని ఆదేశాలు ఇవ్వగలుగుతారు, మీద ఆర్డర్స్ ఇవ్వగలడు అంతే, చెక్ ఇవ్వడం. ఈయన కూడా అంతే, ఈయన ఏదో అమాయకంగా జనాలను మభ్యపెట్టాలని నాకు చెక్ పవర్ లేదు, చెక్ పవర్లన్నీ వీసీలకు ఉంటాయి, లేకపోతే ఆయన కంపెనీ త్రూ మాత్రమే ఆయన కంపెనీకి వెళ్ళింది. అంటే ఈయన మీద నమ్మకం, ఈయన కంపెనీ మీద నమ్మకంతో వైస్ చైర్మన్లు వాళ్ళు అధికారులు ఈయనకి పంపించారా? ఈయన తప్ప ఎవడు చేయలేడైనా, వీళ్ళ కంపెనీ తప్ప ఏ కంపెనీను ఆ విధంగా చేయలేదనా? బెంచీలని ఇది 23 కోట్లు పెట్టి బెంచీలు ఏర్పాటు చేయలేదనా? ఏం బెంచీలు ఏర్పాటు చేశారు వాళ్ళు? 23 కోట్లు అంటే ఏంటి అసలు? ఇట్లా ఏంటంటే ఏదో విధంగా ఆ నిధుల్ని దారి మళ్ళించడానికి రూపాయి దాన్ని 20 రూపాయలు చూపించి ఈ మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం తప్ప
ఎక్కడ కూడా దీంట్లో ఆయన ఏ విధంగా సమర్థించుకున్నా కానీ అది జనాలు నమ్మే పరిస్థితి మాత్రం కనపడతల. మరి ఇలాంటి దానిపై మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఇది ఇప్పుడు తీసుకుంటాను కదా, సిట్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తూ ఉంటున్నారు. అవును. సిబిఐ ఎంక్వైరీ కూడా అంటే సిబిఐ కూడా ఇవాళ ఓవర్ బటన్ అయిపోయింది. ఏది ఏ ఇది తీసుకున్నా సరే కేసులు సంవత్సరాల తరబడి అది సాగుతుంది. నా ఉద్దేశం అయితే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయటం మంచిది. ఓకే. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దాని మీద ఒక సిట్టింగ్ జడ్జిని, ఎందుకంటే అడగొచ్చు హైకోర్టుని ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించండి అని. దాని మీద ఏంటంటే పెర్ఫార్మెన్స్ తీసుకుంటే అప్పుడు మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. దాని మీద మనం ఏం జరుగుతుందనేది చూడాలి. అది అప్పుడు ఏంటంటే కోర్టు కూడా నిలబడుతుంది. రేపు తర్వాత కోర్టుకి వెళ్ళినా సరే జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి కొంత దీనికి ఇంకా వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అవును. థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.